అదనపు డీసీపీ జె నర్సయ్య తన సుదీర్ఘ సేవా ప్రస్థానంలో అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. విధి నిర్వహణలో అధికారులు, సహచరులు అందించిన సహకారంతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తనకు ఎంతో బలాన్నిచ్చిందని తెలిపారు. ముఖ్యంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించిన సమయంలో ఎదురైన సవాళ్లను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తనపై జరిగిన దాడిని కూడా ప్రస్తావించిన నర్సయ్య ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపారు. కఠిన పరిస్థితుల్లో పోలీసు సిబ్బంది చూపిన ధైర్యం, అంకిత భావం మరువలేనివని అన్నారు. తన సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో విశిష్ట సేవా మోడల్కు ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ పురస్కారం భవిష్యత్తులో మరింత బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తిని ఇస్తుందని నర్సయ్య పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వము నాకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ కింద ప్రదానం చేయడం జరిగింది. సో నా యొక్క గత 35 సంవత్సరాల సర్వీస్ దృష్టిలో పెట్టుకొని నేను చేసిన సేవల గుర్తింపుగా నాకు ఈ అవార్డు దక్కడం జరిగింది. నేను 1991లో ఎస్ఐగా డైరెక్టర్ టు సబ్ ఇన్స్పెక్టర్ పనిచేశాను. వేరియస్ పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ సిటీలో పనిచేయడం జరిగింది. అదే రకంగా నాకు 2005లో ప్రమోషన్ సిఐకి వచ్చిన తర్వాత నేను నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పనిచేశాను. సో నేను ఎప్పుడైతే ఆత్మకూరు సర్కిల్లో పనిచేస్తున్నప్పుడు మా మీద నక్సలైట్లు దాడి చేసినప్పుడు నా దగ్గర పనిచేసే ఎస్ఐ కూడా చనిపోవడం జరిగింది. సో దాని తర్వాత హైదరాబాద్ సిటీలో పంజగుట్ట టాస్క్ ఫోర్స్లో పనిచేసే క్రమంలో ఒక అన్ని ఇంపార్టెంట్ కేసెస్, ఫేక్ కరెన్సీ కేసెస్, ఇంపార్టెంట్ మర్డర్ కేసెస్, డిఆర్డిఎల్ సైంటిస్టు కొడుకుని 11 years ప్రణవైన బోయని కూడా వాళ్ళు కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ కొరకు మర్డర్ చేసిన ఒక అన్నోన్ ఇంపార్టెంట్ సెన్సేషనల్ కేసును కూడా టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు డిటెక్ట్ చేయడం జరిగింది. అదే రకంగా పాకిస్తాన్లో ప్రింట్ చేసిన ఫేక్ కరెన్సీ ఇండియాలో సర్క్యులేట్ చేసే క్రమంలో కూడా పాకిస్తాన్ ప్రింటెడ్ ఫేక్ కరెన్సీ ఒక గ్యాంగ్ను కూడా పట్టుకున్నాం. క్రిమినల్ కేసులలో కూడా 2010లో జరిగిన క్రిమినల్ కూడా ప్రముఖ పాత్ర. చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ నా సర్వీస్లో చెప్పుకోదగ్గ కేసెస్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇది మద్దెల చెరువు సూరి మర్డర్ కేసులో కూడా నేను టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు మా టీం మేమంతా నార్త్ ఇండియాలో తిరిగి అతను గన్మెన్ ఎడుతున్నాడు అని కూడా మేము ఉజ్జయిని మధ్యప్రదేశ్ అరెస్ట్ చేశాము. దాంట్లో కూడా కీలకమైన పాత్ర పోల్ జరిగింది. ఓడియన్ థియేటర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో కూడా మేము సిఐఎస్ఎల్ తోటి అసోసియేట్ చేసి అందులో ముద్దాలు చేశాం. సో ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఆ సర్వీస్లో చాలా కేసులు చేయడం జరిగింది. సో నాకు మొత్తం ఒక 26 క్యాష్ రివార్డ్స్, 280 గుడ్ సర్వీస్ ఎంట్రీస్, 33 మెరిటోరియస్ సర్వీసెస్. సో అదే రకంగా తెలంగాణ సేవా పథకం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ పథకం, ఉత్తమ పోలీస్ మెడల్, అదే రకంగా మహోన్నత సేవా మెడల్ 2021, 2017లో నాకు ఇండియన్ పోలీస్ మెడల్ చిక్కడపల్లి ఏసీగా ఉన్నప్పుడు ప్రదానం చేయబడింది. సో ఇప్పుడు నాకు 2026లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్ సర్వీసు చేశారు. సో నాకు దీనికి నా యొక్క సైటేషన్ను గౌరవ సిపి గారు సివి సజ్జనార్ సాబ్ రికమెండ్ చేయడం జరిగింది. అదే రకంగా గౌరవ డీజీపీ గారు కూడా రికమెండ్ చేసి నాకు ఈ యొక్క అవార్డు రానికి ఆఫీసర్స్ కూడా నా యొక్క సేవలు గుర్తించి నాకు ఈ అవార్డు రానికి వాళ్ళ వంతు రికమెండ్ చేయడం జరిగింది. సో సీనియర్ ఆఫీసర్ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా నా తోటి పనిచేసే ఉద్యోగులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాను. ఎందుకంటే వాళ్ళ సహకారము పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా వాళ్ళ సహకారం లేని సక్సెస్ అనేది రాదు. సో ఈ సక్సెస్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం. సో ఈ యొక్క అవార్డు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. సో ఇది మనం చేసే ఒక సర్వీస్కు గుర్తింపుగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సందర్భాలు ఉన్నాయి క్లిష్ట పరిస్థితుల్లో. చెప్పాను కదా, మహబూబ్నగర్ జిల్లాలో ఆత్మకూరు సిఐగా పనిచేస్తున్నప్పుడు నక్సల్స్ నన్ను టార్గెట్ చేసి వచ్చారు, సిఐని చంపాలని వచ్చారు. కానీ అదృష్టవశాత్తు నేను 2005లో నవంబర్ 11 నాడు
వాళ్ళు నన్ను టార్గెట్ చేసి కొట్టడానికి వచ్చారు. సో మిస్కన్సెప్షన్లో మా ఎస్ఐని కొట్టి హత్య చేయడం జరిగింది. సో అది ఒక పెద్ద వాస్తవం కూడా నాకు అది సెకండ్ లైఫ్ లాగా. సో క్లిష్ట పరిస్థితి అయినా కానీ అక్కడే మనం పనిచేసాం. చేసి అక్కడ ఆఫీసర్ల ప్రశంసను నక్సల్ వారి మీద మనం చేయాల్సినవన్నీ కూడా యాక్షన్ చేయటం. సో ఇవన్నీ చేశాను. అది చాలా క్లిష్ట పరిస్థితులు కూడా ఉన్నాయి. సో పోలీస్ అధికారి అంటే క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తేనే దానికి గుర్తింపు ఉంటుంది. నార్మల్ కోర్సులో పనిచేస్తే గుర్తింపు ఉండదు. ఎప్పుడైతే మనం క్లిష్ట పరిస్థితుల్లో మన స్కిల్ ప్రొఫెషనల్ చూపించినప్పుడే, మన కమిట్మెంట్, మన రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ చేసినప్పుడే గుర్తింపు అనేది వస్తుందని నా ఒక భావన. సో చాలా కమ్యూనల్ ఏరియాలో నేను టపాజపత్ర ఇన్స్పెక్టర్ చేశాను. దెర్ ఈజ్ ఎ కమ్యూనల్ ప్రాబ్లం. టాస్క్ ఫోర్స్లో 2009లో కమ్యూనల్ జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రముఖమైన పాత్ర పోషించాం మేము. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు. సో ఉద్యమంలో కూడా ఎన్నో ఉద్యమాలు అన్నీ చేసి, సో నేను ఇనిషియల్గా బాంబుల శివారెడ్డి మర్డర్ కేసును మొదటి దర్యాప్తు అధికారిని నేనే. 1993లో బాంబుల శివారెడ్డి మర్డర్ కేసు, అది నాకు ఎక్స్పీరియన్స్. నేను బంజారాయిల్స్ ఎస్ఐ ఉన్నప్పుడు బాంబుల శివారెడ్డిని సత్యసాయి నిగమంలో బాంబులేసి చంపినప్పుడు ఫస్ట్ దాంట్లో ఎస్ఐగా దర్యాప్తు చేసిన అధికారి నేను. ఆ కేసులో కూడా అందరికీ లైఫ్ పడ్డది. మద్దెల చెరుసే కేసులో కూడా మాది ప్రామినెంట్ రోల్ ఉన్నది. అందులో కూడా భానుకిరణ్ అందరికి కూడా లైఫ్ పడ్డది. సో దీస్ ఆర్ ఆల్ మై గుడ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇదంతా నా డిపార్ట్మెంట్లో నేను సాధించిన, అందుకే నాకు ఈ గుర్తింపు వచ్చిందని నేను చాలా గాఢంగా పనిచేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తింపు ఉంటుందని నేను బాగా విశ్వసిస్తున్నాను. ఐ థ్యాంక్ మై ఆఫీసర్స్, అందరు కూడా ఆఫీసర్స్ ఎవరైతే పనిచేసినో నాకు రివార్డ్ రానికి ఏ ఆఫీసర్ అయితే నాకు రికమెండ్ వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమాజంలో ప్రజలు ప్రశాంతంగా జీవనం కొనసాగించే విధంగా పోలీస్ శాఖ చాలా కీలకమైనది. నిత్యం అటు సంఘ విధవ శక్తులు కానివ్వండి, ఏదైనా సమస్యలు కానీ వాళ్ళ ప్రజలని వాటికి దూరం నుంచి ప్రజలని ఎప్పుడు హ్యాపీగా ఉండే విధంగా పోలీస్ శాఖ నిరంతరం వర్క్ చేస్తుంటది. దీని మీద ఇంట్లో కుటుంబ సభ్యులకు టైం కేటాయించలేకపోతారు. దీని మీద ఇంట్లో మీకు ఎప్పుడైనా ఎలాంటి సమస్యలు ఉండేది? ఉంటాయి, ఇంట్లో సమస్యలు ఉంటాయి. సో మాది జనరల్లీ నా ఫ్యామిలీ పోలీస్ ఫ్యామిలీ. మై ఆల్ 4 brothers ఆర్ ఇన్ పోలీస్. అందరం కూడా తెలుసు ఇంటి కుటుంబ సమస్యలు ఉంటాయి. బట్ అయినా కానీ వాళ్ళు మనకు అర్థం చేసుకొని, మా వైఫ్ కానీ పిల్లలు కానీ అర్థం చేసుకొని మనకు అన్ని వేళ సహకరించి, సో మనం ఈ స్థాయికి రానికి వాళ్ళందరూ సహకారం ఉంది డెఫినెట్గా. సో అధికారుల సహకారం ఉంది. సో నిజంగా ఇది ఒక్కటి చెప్పాల్సుకున్నంత, ప్రజలకు మనము సేవ చేసినప్పుడు గుర్తింపు కంపల్సరీ ఉంటుంది. ప్రజలకు ఏవైతే మనకు వస్తారో, మా దగ్గరికి చట్ట ప్రకారంగా హెల్ప్ చేయమని వస్తారో, డెఫినెట్గా మనం వాళ్ళకి చేసినట్టు చేస్తే ఆటోమేటిక్గా మనకు ప్రజలలో గుర్తింపు వస్తుంది, సొసైటీలో గుర్తింపు వస్తుంది. సో నేను ఇప్పుడు వచ్చే యువ అధికారులు అందరికీ, పోలీస్ అధికారులు, మేమైతే ఎట్లా నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ అవుతున్నాం, బట్ వచ్చే యువ అధికారులకు సో దే షుడ్ బి వెరీ వెరీ దిస్ థింగ్. ప్రజలతోటి వాళ్ళకు మంచి సేవాభావం చేయాలి, వాళ్ళకు అనుగుణంగా ఉండాలి, వాళ్ళకు జస్టిఫికేషన్ చేయాలి. యాజ్ పర్ చట్ట పరిధిలో వాళ్ళకు జస్టిఫికేషన్ చేస్తే గుర్తింపు తప్పకుండా ఉంటుందని నేను గట్టిగా నమ్మే పోలీస్ అధికారులు ఒకరిని. రిటైర్మెంట్ తర్వాత మీ కార్యాచరణ ఏ విధంగా? ఏమీ లేదు, రిటైర్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా చెప్తా, ఇంకా 13 నెలలు రిటైర్మెంట్ ఉన్నది. సో కార్యాచరణ అనేది ఏమీ లేదు. సో చూద్దాం, విల్ సీ ఆఫ్టర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్.